నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన సబ్జెక్ట్ ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, ఏం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, అలా ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఎవరు? చిన్న ప్రసంగం, పెద్దదేం కాదండి, చాలా చిన్న ప్రసంగము. త్వరగా ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం అనేది ఒక క్లాత్ అనుకోండి, ఒక వస్త్రం అనుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఆశీర్వాదం అంటే ఈ క్లాత్ అనుకుంటే, ఎగ్జాంపుల్ ఈ క్లాత్ అనుకుంటే, ఈ క్లాత్ తయారు చేయడానికి ఎన్నో దారాలు అవసరం కదండి. దారాలు లేకుండా అయితే క్లాత్ అవ్వదు కదా. ఈ క్లాత్ చేయడానికి కావలసిన దారాలు, ఆశీర్వాదం క్లాత్ అయితే ఆ దారాలు దేవుని మాటని మనము విని నడిచే నడక, లేదా మనము చేసే దేవునికి ఇష్టమైన క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగా మనము దేవుని ఆశీర్వదింపబడ్డ ఇద్దరు వ్యక్తుల్ని చూద్దాం. కేవలం ఇద్దరే వ్యక్తుల్ని చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం 4 నుంచి 22 వరకు, 1 నుంచి 22 వరకు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవండి, ఆ తర్వాత 22 చదవండి. దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహల్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెన్మిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఇప్పుడు నేను 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మాత్రమే చదివానండి. రొట్టెల పట్టణమైన బెత్లెహేం లేదా యెరూషలేము ప్రాంతము నుండి చీకటి ప్రాంతానికి ప్రయాణం చేశారు నయోమి, మహల్లోను. భార్యాభర్తలు ఇద్దరు వారి 2 కుమారులను వెంట పెట్టుకుని ఆ చీకటి పట్టణానికి వెళ్ళారు. మోయాబు పట్టణము చీకటి పట్టణం. అక్కడ అంతా అన్యులే ఉంటారు, దేవుని బిడ్డలు ఎవరు లేరు అక్కడ. వీరు ఆ ప్రాంతానికి వెళ్ళి పని నిమిత్తమై ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ బ్రతకటం మొదలు పెట్టారు. వారి పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు అక్కడ అనగా మోయాబీ స్త్రీలను వారు వివాహం చేసుకున్నారు. అలా వాళ్ళు 2 కుమారులకి 2 అన్యుల నుంచి వివాహం చేసింది. దేవుని బిడ్డ అయిన నయోమి అన్యుల బిడ్డలను పెళ్లి చేసుకుంది, కోడలుగా తెచ్చుకుంది. పెద్ద కోడల పేరు ఓర్పా, రెండవ కోడల పేరు రూత్. ఇక్కడ వరకు ఈ స్టోరీని అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొంతకాలం తర్వాత తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత తన కొడుకు 2 కోడళ్లతో నయోమి జీవనం కొనసాగిస్తూ ఉంది. ఆ క్రమంలో తన 2 కుమారులు కూడా చనిపోయారు. చనిపోయినప్పుడు నయోమి 2 కోడళ్ళని పిలిచి చెప్తుంది, అమ్మా నా బిడ్డలైతే ఇక లేరు, నేను ఎవరైనా పురుషుడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని నేను మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు అవకాశం లేదు. కాబట్టి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఓర్పా థ్యాంక్ యూ అని చెప్పి అత్తగారికి ముద్దు పెట్టేసి ఓర్పా వెళ్ళిపోతుంది. నయోమి అంటుంది, నేను వెళ్ళను,
నీ ఊరే నా ఊరు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతా, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా, కానీ నీ నుంచి నన్ను దూరం చేయవద్దు అని బ్రతిమలాడుతుంది. ఎందుకు బ్రతిమలాడి ఉండొచ్చు? ఎందుకు బ్రతిమలాడి ఉండొచ్చు? గెస్ చేయగలుగుతారు ఎవరైనా? గెస్ చేయగలుగుతారా? జనరల్ గా దేవుని నమ్మిన బిడ్డలకి ఒక ఓర్పు, సహనము, నిరీక్షణ అనేవి ఉంటాయి. అన్యుల్లో అవి కనపడవు, చాలా తక్కువ. దేవునికి నయోమి చేసే ఆరాధనే కావచ్చు, రూతుకి నచ్చి ఉండొచ్చు. నయోమి యొక్క మంచితనము ఆమెని ప్రభావితం చేసి ఉండొచ్చు. అందుకని నేను నీతోనే వస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు నన్ను వెళ్ళిపోమని మాత్రం చెప్పొద్దు అని చాలా బ్రతిమలాడుకుని తన అత్తగారి వెంట వెళ్తుంది రూతు. 22వ వచనం చూద్దాము, 22nd verse. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. అప్పుడు ఆ కాలంలో అక్కడ ఎక్కువగా యవలు పండేవి, తర్వాత గోధుమలు పండేవి. యవలతో రొట్టె చేసుకొని తినేవారు, గోధుమలతో కూడా రొట్టె చేసుకొని తినేవారు. ఈ 2 పంటలు మాత్రమే ఎక్కువగా అక్కడ కనబడతాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగ వచ్చిన రూతు చక్కగా పొలంకి వెళ్ళి పని చేసుకుంటూ, మరి వాళ్ళ కుటుంబీకుడైన బోయాజు పొలంలోకి వెళ్ళి పనులు ఏరుకొచ్చుకుంటూ వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తున్న సమయంలో నయోమికి అర్థమవుతుంది, మోయాబీయురాలైన రూతు మీద బోయాజు చూపించే కన్సర్న్ అంటారే, ప్రేమ లేకపోతే అభిమానం. ఎందుకంటే ఆమె తన దేశాన్ని విడిచిపెట్టి తన అత్త వెంబడి వచ్చింది. ఇద్దరు విధవరాళ్లే, వారు ఎలా పోషింపబడాలి? అందు నిమిత్తము బోయాజు ఏం చేస్తాడంటే వాళ్ళ పొలంలో పనిచేసే వాళ్ళకి చెప్తాడు, మీరు పనులు కోసుకోండి, కానీ కొంచెం వదిలిపెడుతూ వెళ్ళండి. ఒకవేళ ఆమెకి దొరకకపోతే ఇవైనా ఆమె ఏరుకుంటుంది అని చెప్తాడు. మరలా అక్కడ ఉన్న మగవారందరినీ కూడా అతను హెచ్చరిక చేస్తాడు, ఆమెపై మీరు కన్ను వేయద్దు, ఆ యవనస్తురాల వైపు మీరు చూడొద్దు అని హెచ్చరిక చేస్తాడు. రూతుని వివాహం చేసుకునే సమయం వచ్చినప్పుడు మరి నయోమి వారి కుటుంబంలో 2 మగవాళ్ళు మిగిలి ఉన్నారు వాళ్ళ వంశంలో. అప్పుడు పెద్దల్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు బోయాజు ఆ ఇంకొక అతన్ని అంటాడు, వాళ్ళకున్న అప్పు తీర్చి నీవు రూతుని వివాహం చేసుకో అంటే అతను అంటాడు, అప్పు అయితే తీరుస్తా కానీ వివాహం నేను చేసుకోను అంటే అలా కుదరదు, 2 చెయ్యాలి చేస్తే. అప్పుడు బోయాజు అంటాడు, సరే అప్పు నేను తీరుస్తాను, వివాహం కూడా చేసుకుంటానని చెప్పి రూతుని వివాహం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి రూతు గర్భము నుండి వచ్చిన వాడే యేసయ్య. అంటే ఆ తరతరాలు అలాగా కొనసాగగా మరి దావీదు వంశం నుండి పుట్టినవాడే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు మత్తయి సువార్త మాథ్యూస్ చాప్టర్ 1 నుంచి కనుక చూసుకుంటే అక్కడ వంశావళి ఉంటది. అక్కడి నుంచి మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అన్య దేశము అన్యురాలైనా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తన అత్తని వెంబడించి తన అత్త ఆరాధించే దేవుణ్ణి ఆరాధించి ఆశీర్వదింపబడి నేటికి కొనియాడబడుతుంది రూతు. రూతు అనే పేరు మనలో అనేకులు పెట్టుకుంటారు, అయితే ఆ పేరు ఏమి క్రైస్తవుల పేరైతే కాదండి. క్రైస్తవుల పేరు కాదు, అది
అన్యుల పేరే. కానీ కూడా ఆ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు చాలా మంది. ఎందుకంటే రూత్ అంత నెమ్మది గలది. తన అత్తని ఆమె అలా వెంబడించింది. తన అత్త చెప్పిన మాటకి లోబడింది, దేవుని బిడ్డగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ఆమె గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ గర్భము నుండే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రావటానికి ఆమె గర్భము కారణమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే రూతు నుంచి యేసయ్య రాలేదు, కానీ రూతు ద్వారా పుట్టిన పిల్లల 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 తరం నుంచి మరి యేసు క్రీస్తు వారు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప మరి రక్షకుడు లేదా లోకపాలకుడు పుట్టడానికి కారణము రూతు. ఆమె చేసిన మంచి పనులు, ఆ మంచి పనుల యొక్క దారాలతో ఆమె ఆశీర్వాదం అనే దుప్పటి చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి. ఎవరి అతను అంటే ఇటలీ పటాలం అనే, అంటే ఇటలీలో కొంతమంది సోల్జర్స్ కి ఇతను హెడ్, కొర్నేలి. ఓకే, అతను అన్యుడు. కొర్నేలి ఎవరండి? అన్యుడు. కానీ అతను చేసే మంచి పనులు, ధర్మ కార్యాలు, దేవుడికి అతను చేసే ప్రార్థన అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉందంటే జ్ఞాపకార్థంగా ఉందంట. 4వ వచనం చూడండి. అతనికి ఒక దూత ప్రత్యక్షమైందండి. ఎందుకు అనంటే దేవుడు కొర్నేలిని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ఒక దూతను అతని దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు దూతను చూసి ఇతను భయపడినప్పుడు దూత అన్నాడు, భయపడద్దు అని చెప్పి అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను, ఏమేమి? ప్రార్థన, ధర్మ కార్యాలు రెండు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయట. అంటే అతను ఎంత ప్రార్థన చేసి ఉండొచ్చు, అతను ఎన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి అని అంటే కొన్ని కోట్ల మంది జనాభా ఉన్న కదా ఈ ప్రపంచంలో. మరి కొర్నేలిని జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు అతను చేసిన ఏం చేసి ఉంటాడు? ఎన్నో మంచి కార్యాలు చేశాడు. ఆ కార్యాలు దేవుని సన్నిధిలో గుర్తుండేటట్టుగా నిలిచిపోయినాయట అతను చేసిన మంచి పనులు. మరి మనం కూడా మంచి పనులు చేస్తున్నాం, కానీ దేవుని సన్నిధిలో గుర్తుంటున్నాయా? ఎందుకు గుర్తుండట్లేదంటే రూతు గాని లేక ఇక్కడ కొర్నేలిని గాని మనం చూసినట్లయితే వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా చేశారు పనులు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాము? మంచి చేస్తే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తా అన్నాడు కదా అని ఆశించి చేస్తున్నాము. అందుకే మన ప్రార్థనలు కానీ మనం చేసే మంచి పనులు కానీ అక్కడికి జ్ఞాపకార్థంగా చేరట్లా. కానీ కొన్నేళ్ళు చేసినవి చేరినాయట. కొన్ని చేరినప్పుడు దేవుడు ఏమైనా ఊరికే వదిలేశాడంటే కాదు. ఏమన్నాడంటే యొప్పే అనే ప్రాంతంలో సీమోను అనే చర్మకారుడు, అంటే కాబ్లర్, మోచి లేకపోతే చెప్పులు కుట్టేవాడు, అతని ఇంట్లో పేతురు ఉన్నాడు. నువ్వు వెళ్ళి నీ మనుషుల్ని పంపించి అతన్ని నీ దగ్గరికి పిలిపించుకో అని చెప్తాడు. సరే, ఈయన ఒక్కడికే చెప్పి వదిలేశాడు దేవుడు అంటే కాదు. మంచి ఆకలితో ప్రసంగం చేసి వచ్చి కూర్చున్నాడు ఇంట్లో, సీమోన్ ఇంట్లో పేతురు.
ఇంకా వంట పూర్తవలేదని చెప్పింది ఆ ఇంటికి ఆవిడ. చెప్పినప్పుడు పేతురు వెళ్ళి మేడ మీద ప్రార్థన చేసుకుంటుంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి దిగింది, ఒక బెడ్షీట్ దిగింది. ఆ బెడ్షీట్ లో చతుష్పాద జంతువులు ఉన్నాయి. చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళ మీద నిలబడే జంతువులు, యానిమల్స్. ఒక శబ్దం వినిపిస్తుంది పేతురికి, వీటిని కొట్టుకొని తిను. చిచ్చి, నేను వీటిని ఎందుకు తింటాను ప్రభు అన్నాడు. ఆ మాట అన్న తర్వాత దుప్పటి వెళ్ళిపోయింది పైకి. తలుపు సౌండ్ అయింది. సీమోన్ వెళ్ళి చూశాడు. పేతురు గారు ఉన్నారా మీ ఇంట్లో? ఉన్నారండి, కొంచెం ఆయన్ని పిలుస్తారా? పేతురు వచ్చాడు. ఏంటి? మా అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఎవరు మీ అయ్యగారు? మా అయ్యగారు ఇటలీ పటాలానికి అధికారి కొర్నేలి, ఆయన మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఎందుకు తెలియదు. ఈ లోపల మళ్ళా పేతురికి దేవుని స్వరం వినిపిస్తుంది, నువ్వు వెళ్ళు వాళ్ళ వెంబటాను. పేతురు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. దైవ సేవకుడు వస్తున్నాడు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా సేవకులు ప్రేయర్కి వస్తుంటే మీరు ఏం చేస్తారు? ఇరుగు పొరుగు వారిని పిలుచుకుంటారు, బంధువులను పిలుచుకుంటారు కదా, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే. అవునా? అలాగే కొన్నేళ్ళు కూడా తన బంధువర్గాన్ని పిలుచుకుని ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాడు. అందరూ అన్యులే. కొన్నేళ్ళు అన్యులైతే మరి అంత బంధువులు కూడా అన్యులే కదా, అందరూ అన్యులే. అయితే పేతురు అక్కడ కొంచెం సంశయించాడు. ఎందుకు అనంటే యేసు ప్రభు వారు కేవలం ఎవరికి? యూదులకు మాత్రమే దేవుడు. ఈ అన్యులకు నేనేంటి ప్రసంగం చేసేది అనుకున్నాడు ఆయన. ఆయన మాకు మట్టుకే దేవుడు, వీళ్ళందరికీ ఏంటి నేను చెప్పేది యేసు ప్రభు గురించి అని అనుకున్నప్పుడు అతనికి ఆ చతుష్పాద జంతువులు గుర్తుకొచ్చాయి. ఓహో, ఇందుకోసం ఆ దేవుడు చూపించింది అంటే యేసు ప్రభు కేవలం మా ఒక్కరికి మాత్రమే కాదు, వీళ్ళందరికీ కూడా ఆయన దేవుడు అని అక్కడ పేతురు ప్రసంగం చేయటం మొదలు పెట్టాడట. 44వ వచనం చూద్దామా? 10వ అధ్యాయం 44, 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప ధన్యత అండి! పేతురు ప్రసంగం చేస్తుండగానే వాళ్ళలో మారు మనసు రావటము, పశ్చాత్తాపం కలగటము, పరిశుద్ధాత్మ అభిషేకము వారు పొందుకోవటం ఒక్కసారిగా జరిగిపోయింది. వాళ్ళకి ఇంకా బాప్తిజం లేదక్కడ, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం బాప్తిజాలు పొందుకొని సంవత్సరాలు అయిపోతున్నా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అసలు అతిగతి లేదే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆహ్వానించుకున్నారో వాళ్ళలోకి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు పేతురు అంటాడు, సున్నతి పొందని వారిలో సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసుల అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారందరినీ వేడుకొనిరి. పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు. మరి ఇంకొక స్టెప్ అయితే ఉంది కదా, బాప్తిజం అనే స్టెప్ ఉంది కదా. రక్షణ వచ్చేసింది, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించారు, పరిశుద్ధాత్మ పొందేసుకున్నాను. బాప్తిజమం ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఆ బాప్తిజమం కూడా పేతురు చెప్పాడనమాట. వాళ్ళు ఆత్మ పొందుకోవడానికి దేవుడికి ఇష్టమైనప్పుడు మరి ఇంకా బాప్తిజానికి ఎవరు కూడా ఆటంకం చెప్పకూడదు, వాళ్ళకి ఆటంకపరచకూడదు అని బాప్తిజమానికి
ఆజ్ఞ ఇచ్చి కొద్ది రోజులు వారితో ఉండి వారికి బాప్తిజమాలు ఇచ్చి మరి దేవుని ఇంకా బలమైన వాక్యము చెప్తూ వాళ్ళని ఇంకా ప్రభువులో బలపరిచాడు. అక్కడ వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. దేవునికి స్తోత్రం. మరి కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు దారాలైతే అతను దేవుణ్ణి తన రక్షకుడిగా అంగీకరించి ఆత్మని పొందుకోవటము ఆశీర్వాదం. మరి మీలో ఎంతమంది ఆశీర్వాదం పొందుకున్నారు చెప్పండి, చెయ్యొద్దని చూద్దాం. నేనైతే పొందుకున్నాను. మీరెవరు పొందుకోలేదు ఆశీర్వాదాలు? ఓ జీసస్. ఎందుకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది? ఎందుకు ఎప్పుడు ఫేసెస్ లో? మీరెవరు ఆశీర్వదింపబడలేదా బాప్తిజం తీసుకొని? మరి లేకపోతే నా మాటలు అర్థం కావట్లేదా? స్తోత్రం కలుగుగాక. మరి దేవుడిలో ఉంటున్న మనం అన్యులు వాళ్ళే గొప్ప పనులు చేసి ఆశీర్వదింపబడితే మనం ఎలా ఉండాలి? ఆశీర్వాదానికి లిమిట్ ఉందా అండి? మీరు ఆశీర్వదింపబడ్డారు, ఒకసారి బాప్తిజం తీసుకున్నారు కాబట్టి ఇక మీరు బ్లెస్ అయిపోయారు, దట్ ఈస్ ద లిమిట్, ఇంక అంతే అని ఉందా అక్కడైనా? మరి ఎందుకు ఆగిపోయినాయి ఆశీర్వాదాలు? మాట ఇచ్చిన దేవుడిది లోపమా, విన్న మన లోపమా? దేవుడిదైతే లోపము ఉండదు, మనలోనే లోపం ఉంటుంది. ఆ లోపాన్ని మనము సవరించుకోవాలి. ఏంటి ఆ లోపం కూడా నేను చెప్తాను చూడండి. మీరు దేవుణ్ణి అంగీకరించిన కొత్తలో లేదా బాప్తిజం తీసుకున్న కొత్తలో పాల పొంగు వంటి భక్తి, మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు పెట్టంగానే స్టవ్ మీద విత్ ఇన్ 5 minutes మిల్క్ బాయిల్ అయిపోతుంది, స్టవ్ ఆఫ్ చేయి సందిగిపోతుంది. భక్తి అలా ఉంది. అందుకని బ్లెస్సింగ్స్ అక్కడితో ఆగిపోయింది. మరలా మీరు బ్లెస్ అవ్వడానికి ఛాన్సెస్ లేవా అంటే ఉన్నాయి. లైసెన్స్ డేట్ అయిపోతే ఏం చేస్తారండి కదా, భక్తిని కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. డేట్ అయిపోయింది నేను చేయను అన్నాడు దేవుడు. నువ్వు ఒకసారి వచ్చి మళ్ళీ ఆగిపోయావుగా కాబట్టి నేను చూడను, నేను చెయ్యను అని అంటాడా? అన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు రెన్యువల్ చేయడానికి. అమ్మో లంబా చౌడ లైన్ ఉంది. ఎవరైనా అడ్డదారిలో దొరికితే బాగుంటుంది. లైసెన్స్కి వెళ్ళేటప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఎవరైనా లైసెన్స్ చేసి ఇచ్చేస్తే బాగుండని వెతుకుతామే. ఆశీర్వాదాలు అలా వెతికితే కుదరదండి, లైన్ లో నిలబడాల్సిందే. నీ ఓపికని నీ ఓర్పుని పరీక్షిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మనకి టెస్ట్లు అంటే ఏంటనుకుంటున్నారు? అనుదినం మనకి ఎదురయ్యే సమస్యలే. నేను అనుకున్నామ్మా చాలా చాలా బాధపడ్డాను. అంటే ఈ 1 week సమస్యలతో చాలా బాధపడ్డాను. మరి ఈరోజు అన్యులైన వాళ్ళ ద్వారా వాళ్ళే రక్షణ పొందుకుంటే, ఆశీర్వదింపబడితే దేవుని బిడ్డలం మనం ఎంత ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. మరి మన ఆశీర్వాదాలకి ఎక్కడ లోపం జరుగుతుందో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. సెల్ఫ్ సైంటిఫికేషన్, మనల్ని మనం శుద్ధీకరించుకుని దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలి, జీవితంలో ముందుకి కొనసాగాలి. ప్రభు యొక్క పిలుపు వచ్చే వరకు ఈ టెస్ట్లు ప్రతిరోజు మనకు ఉంటాయి. వాటిని చక్కగా క్రమంగా ఆ టెస్ట్లన్నింటిలో పాస్ అవుతూ మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవుడు మనందరికీ అటు ఆలోచన జ్ఞానము ఇచ్చి నడిపించి అనుదినము మనకి ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే మనకి తెలియపరిచి దాని నుంచి విడుదల అనుగ్రహించి ముందుకి కొనసాగుటకు బలం, శక్తి, ఆరోగ్యం, ఆలోచన ఇచ్చి నడిపించి
ఆశీర్వాదం అనే యొక్క మహిమగల వస్త్రాన్ని మనం పొందుకునేటట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.